సాంకేతిక పరంగా సమాజం ఎంతో అభివృద్ధి చెందుతున్నా ప్రజలు ఇంకా మూఢనమ్మకాలు వీడటం లేదు. క్షుద్ర పూజలు, గుప్త నిధులు అంటూ జీవితాలను పణంగా పెడుతున్నారు. అడవుల్లో అర్ధరాత్రులు తాంత్రిక పూజలతో ప్రజలను బెంబేలెత్తిస్తున్నారు. ఇవన్నీ ఏదో అడవుల్లో గూడెల్లో ఉండే అనాగరిక ప్రజలు చేశారంటే వివేకం లేదనుకోవచ్చు. ముఖ్యమంత్రి, మంత్రుల వద్దకు నేరుగా వెళ్ళగలిగే స్థాయి ఉన్న వ్యక్తులు, పోలీసు ఉద్యోగం చేసిన వ్యక్తులు చేశారంటేనే ఆశ్చర్యం కలగక మానదు. మూఢనమ్మకాలతో చారిత్రక ఆనవాళ్లను నామరూపాలు లేకుండా చేస్తున్నారు. గుప్త నిధుల తవ్వకాల పేరిట ఆలయాలు, పురాతన కట్టడాలు, బురుజులను తవ్వేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు విరివిగా జరుగుతున్నాయి. ఇంతకుముందు గుట్టుగా ఒకరిద్దరు కలిసి తవ్వేవారు. కాని ఇప్పుడు ముఠాలుగా ఏర్పడి ఏకంగా జేసీబీలతో తవ్వకాలు చేపడుతున్నారు. ఇందుకోసం అర్ధరాత్రులు భీతిగొల్పేలా తాంత్రిక పూజలు చేస్తున్నారు. పెద్ద పంజాణి మండలం కెలవాతి సమీపంలో వీరప్పల్లి కొండలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం సృష్టించాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడైన వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎర్రబల్లి శ్రీనివాసులతో పాటు ఆయన సోదరుడు శవరణ ఈ గుప్త నిధుల తవ్వకాల్లో కీలకంగా వ్యవహరించారు. వీరికి సస్పెన్షన్కు గురైన ఓ పోలీస్ కానిస్టేబుల్ తోడయ్యాడు. వీరంతా కలిసి ఓ ముఠాగా ఏర్పడి గుప్త నిధుల తవ్వకాలు చేస్తున్నారు. పుంగనూరు మండలం అగస్తేశ్వరస్వామి కొండపై 2 ఏళ్ల క్రితం కూడా తవ్వకాలు చేశారు. ఈ ఏడాది మార్చిలో రామకుప్పం మండలంలోని జీడిమాకులపల్లె సమీపంలోని పురాతన ఆలయాన్ని రాత్రికి రాత్రి ధ్వంసం చేశారు. ఇప్పుడు వీరప్పల్లి గుట్టల్లో తవ్వకాలు చేపట్టారు. కొన్ని శతాబ్దాల క్రితం వీరప్పల్లి గుట్ట ప్రాంతంలో రాజవంశీయులు నివసించేవారని స్థానికంగా ప్రచారం ఉంది. వారు గుట్టపై పెద్ద ఎత్తున బంగారం దాచి ఉంచారని భావించి నిందితులు తవ్వకాలు చేపట్టారు. పొంగనూరుకు చెందిన తాంత్రిక స్వామితో పూజలు చేయించి నిధి తవ్వే ప్రాంతం గుర్తించారు. కెలవాతి వీరప్పల్లి మధ్యలో కొంతమంది వ్యక్తులు గుప్త నిధుల కోసం అంతా తవ్వేశారని, ఇంకా అక్కడే ఉంటూ ప్రయాసానికి ముందు కలుస్తుందని చెప్పి సమాచారం పైన అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది వ్యక్తులు సుమారుగా 10 మంది ఒక జేసీబీ పెట్టుకొని అక్కడ డిగ్ చేస్తూ ఉన్నారు. దానిపైన మా వాళ్ళందరూ పోలీసు వెహికల్ చూసులు పారిపోతుంటే వాళ్ళందరూ పట్టుకోవడం జరిగింది. మాజీ కానిస్టేబుల్ వినోద్ కుమార్ మెటల్ స్కానర్తో గుప్త నిధులు ఉన్న ప్రాంతాన్ని సర్వే చేశాడు. పక్కా ప్రణాళికతో 6 నెలల పాటు రెక్కి నిర్వహించి ఓ అర్ధరాత్రి వేళ తాంత్రిక పూజల అనంతరం తవ్వకాలు చేపట్టగా పోలీసులకు సమాచారం రావడంతో అక్కడికి వెళ్లి నిందితులను పట్టుకున్నారు. దాంట్లో మెయిన్ ఎర్రబల్లి శ్రీనివాసులోని రాష్ట్ర స్థాయి వైఎస్ఆర్సీపీ ఎస్సీ అధికార ప్రతినిధి. అక్కడ పూర్తిగా ట్రెజర్ ఉందని అతను నమ్మకంతో కొంతమంది ఫ్రెండ్స్ అందరినీ ఒక టీంగా ఏర్పాటు చేస్తున్నారు. వినోద్ కుమార్ అని పోలీస్ డిపార్ట్మెంట్లో హెడ్ కానిస్టేబుల్గా ఉండి అతన్ని రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేశాను. ప్రస్తుతం అతనికి అతను 2 ఏళ్ళుగా మా సర్వీస్లో లేడు. అతను చెప్తాడు, నేను గుప్త నిధులు ఉండేటువంటి యంత్రం నా దగ్గర ఉంది, యంత్రం ద్వారా కనిపెట్టి మీకు ఇస్తానని చెప్తాడు. ఇవాళ్ళందరినీ పట్టుకొని కొంత చిత్తూరు వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ పట్టుకుని అరెస్ట్ చేసి జేసీబీని స్వాధీనం చేసుకోవడం జరిగింది. బంగారంలో సగ బంగారం పూజారులకి, సగ బంగారంలో మిగిలిన సగంలో కాలు భాగం సీను తమ్ముడికి, మిగిలిన కాలు భాగం మిగిలినందరికీ పంచుకునే విధంగా వీళ్ళు ఒక ఒప్పందం చేసుకున్నారు. గుప్త నిధుల పేరిట చారిత్రక సంపదను ధ్వంసం చేసిన, తాంత్రిక పూజలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.